ఏరువాక సాగారో రన్నో చిన్నన్న, నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్న. నేను ఈ పాట అందుకోగానే మీకు ముచ్చటేందో సమజయ్య ఉండాలి. అదేనుల్లా ఇయల్ల ఏరువాక పున్నమి అంటే పశువులకు పూజలు చేసి భూతలికి పబ్బతి పట్టి అరకబట్టి శిల్క దున్ని ఇత్తు పెట్టే రోజు అన్నట్టు. రైతులకు పెద్ద పండుగుల్లా ఇది. మరి ఏరువాక పున్నమి ఏడేడా ఎట్టెట్లా జరిగిందో అట్లా పోయి చూసేద్దాం పాన్రిగా. మూలకేసిన నాగన్లు ముంగట పడ్డాయి. ఎద్దుల మెడలకు గంటలు గనగన మోగినాయి. నాగన్లకు బొట్లు పెట్టి ఎడ్లకు పసుపు కుంకుమలద్ది అందంగా తీర్చిదిద్ది భూతలికి కొబ్బరికాయలు కొట్టి సల్లంగా జూడు తల్లి అని పబ్బతి పట్టి నెత్తికి రుమాలు జుట్టి శెలకలు దున్ని ఇత్తులు పెట్టి ఏరువాక పున్నమిని ఘనంగా జరుపుకున్నారు రైతన్నలు. సిద్దిపేట జిల్లా కొహెడ మండలం కూరెళ్ల ఊరికాడ ఏరువాక పున్నమి కార్యంలో పాల్గొని స్వయంగా అరకగట్టి శెలక దున్ని భూమిలో ఇత్తును నాటిండు మంత్రి పొన్నం సారు. అంతకంటే మోదాలు సారు రాగానే బొట్టు పెట్టి హారతి పట్టి మంత్రి సారును ఘనంగా ఆహ్వానించి అక్కజెల్లెన్లు. అటెంక భూతలికి పబ్బతి పట్టి నెత్తికి పచ్చతువాల జుట్టి ముల్లుకర్ర పట్టుకొని శెల్కలో ఓ సాలేసిండు. ఈరోజు ఏరువాక పౌర్ణమి, వ్యవసాయ ప్రారంభ దినం. తెలంగాణలో సమృద్ధి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పాడి పంటలు వేసుకొని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భూమాతను ప్రార్థిస్తూ ఈరోజు మరి కోహెడ మండలం ఇక్కడ కూరెళ్ల గ్రామం లోపల గ్రామ సర్పంచ్ ఇతర మండల పెద్దలందరి సమక్షం లోపల వ్యవసాయ కార్యక్రమాన్ని వ్యవసాయాధికారుల సమక్షంలో లాంఛనంగా ప్రారంభించడం. ఆయమన్న ఆనలు కొట్టాలే, పాడి పంటలతోటి రైతన్నలు మంచిగా బతకాలే, దేశం పచ్చగా ఉండాలని కోరిండు సారు. రైతులకు సర్కార్ అండగా ఉంటది. ఆరుతడి పంటలేసి అధిక దిగుబడులు తీసి రైతులు ఆర్థికంగా ఎదగాలని సూతం అన్నాడు. ఇగాటు ఆంధ్రాల సూతం ఏరువాక పున్నమియాల షేన్లు శెల్కల పొంటి ఏడ చూసినా పండుగ వాతావరణంగా అనొచ్చింది. లీడర్లు మొదలుకొని కలెక్టర్లు అధికారులు అందరూ పొలం బాట పట్టి ఏరువాక పున్నమిని సంబురంగా చేసుకున్నారు రైతులతోటి కలిసి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కొమెరపూడిల నాగలివాటి దుక్కి దున్నిర్రు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సార్లు. పార్వతీపురం మన్యం జిల్లాల రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మేడం మన్యం జిల్లా కలెక్టర్ ఏరువాక కార్యంలో పాల్గొన్నారు. ఆటంక మాట్లాడుకుంటా జరంతా యూరియా ఏసుడు తక్కువ చేసి సేంద్రియ వ్యవసాయం చెయ్యాలి అని కోరింది మేడం. ఇక సీఎం చంద్రాలు సారు, చిన్న సీఎం పవనాల్ సారు ట్విట్టర్ గూట్ల పోస్టులు పెట్టి అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు చెప్పి రైతు సంక్షేమానికి వ్యవసాయం అభివృద్ధికి కూటమి సర్కార్ కట్టుబడి ఉంటదని అన్నారు. మరిగా ఏరువాక పున్నమి పండుగ అయితే జోరుగైంది గనుల్లా మురకశిలజొచ్చిన ఆనల జాడ సరిగా గానొత్తనే లేదింకా. ఇగనన్న జప్పున ఆయమన్న ఆనలు కొట్టి దేశమంతా పాడి పంటలతోటి పసిడి రాసులతోటి కలకల్నాడ నైతే మన జోర్దార్ తరపున సుతం కోరుకుంటున్నాం. ఇక ఆంధ్ర పోలీస్ మంత్రి అనితక్క మల్లో మంచి పని ముంగటేసుకుందుల్లా. పోలీస్ శాఖకు అందులో పనిచేసే మహిళలకు కూటమి సర్కార్ ఎంత అండగా ఉంటుందో దునియాకు చూపెట్టే పని చేసింది. గర్భవతి అయిన ఎస్ఐ మేడానికి ఇంట్లో మనిషి లెక్క సీమంతం చేసి ఎంత మంచిగా చూసుకున్నదో చూస్తే తారీఫ్ చేస్తారు పక్కా. పెద్ద పెద్ద టెంట్లు లేవు, జోర్దార్ డెకరేషన్లు లేవు, అడ్డగోలు మందు లేరు. కానీ మిగిలినదంతా సేమ్ టు సేమ్. చెంపలకు గంధం పెట్టింది, చేతులకు గాజులు తొడిగింది, పండ్లు ఫలాలు క్షీరసారె పెట్టింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని దీవెనార్తులు పెట్టింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పోలీస్ ఠాణాల ఎస్ఐగా కొలువు వేస్తున్న సాయిబా అంజుం గర్భవతి అయితే నక్కపల్లి కాడున్న ఇంటికి పిలిపించుకొని దీవెనార్తులు పెట్టింది హోంశాఖ మంత్రి అనిత మేడం. నెలలు నిండితే మెటర్నిటీ సెలవులు పెట్టి కొలువుకు నెలల కమానం దూరమైతారు కదా. ఇక లోటు లేకుండా మీ వెనుక మేమున్నామని చూపెట్టేతందుకు, ఎవ్వలకైనా అండగుంటామని భరోసిచ్చేతందుకు ఇట్లా చేసిందట. ఒక ఎస్ఐకి రాష్ట్ర మంత్రి తీర్వాటం చేసుకుని ఫంక్షన్ చేసుడంటే చాలా గ్రేటే. మరి ఎస్ఐ మేడం సుతం పెద్దక్క లెక్క అనితక్క అండగుందని కండ్ల నీళ్లు తీసుకున్నది. ప్రసవమైనాక మంత్రి మేడం మందలిస్తే ఇంత ప్రేమలుంటాయో ఉండేయో గాని మహిళలకు ఎంతో ఇష్టమైన మాతృత్వ గడియల్ల దగ్గరికి తీసటాలకు యావత్ డిపార్ట్మెంటే అండగా నిలిచినట్టు అయింది. అనితక్క చేసిన పని చూసి అటు కూటమి ఫ్యాన్స్ మస్తు మురిచిపోతుంటే మహిళా పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఇట్లనే నజరు పెట్టి తస్వ చెయ్యాలని అనుకోవచ్చిండ్రు ఇంకొందరు అభిమానులు. కలెక్టర్ అంటే కాన్వాయ్లో పోవుడు, కలెక్టర్ ఆఫీస్ కుర్చీలో కూర్చొని మీటింగులు పెట్టుడు అనుకుంటారు. కానీ అందరు కలెక్టర్లు అట్లుండరుల్లో. కలెక్టర్లు అందరికీ అధికారం ఒకటైనా కలెక్టర్లు రందు కొందరు కలెక్టర్లు వేరయ్యా అన్నట్టు అల్ల తీరే అలాగుంటది. అసొంటి కలెక్టర్ అమ్మ ముచ్చటే గిది. అగో పిల్లలందరూ ముద్దుగా యూనిఫామ్ వేసుకొని కూర్చుంటే నడిమిట్ల నల్ల డ్రెస్ వేసుకొని కూర్చొని పాఠాలు వింటాంది ఎవరి కొత్త స్టూడెంట్ అని డౌట్ పడతారు కదా. రాయన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం ఈమె స్టూడెంట్ల నడమ స్టూడెంట్ లెక్క బెంచ్ మీద కూర్చొని పాఠాలు వింటున్నది కలెక్టర్ అమ్మ. అగో మేడం బల్లెకచ్చి పాఠాలు ఎందుకు వింటున్నది అనుకునే రూళ్ళు. ధూమారాలున్న గురుకులం బడి చెకింగ్ వచ్చింది మేడం. చెప్పా చేయకుండా వచ్చి తొలుత సార్లు పాఠాలు ఎట్లా చెప్తారో తెలుసుకోవాలని క్లాస్ రూమ్ లో
విద్యార్థిగా మారింది ఇట్లా. అటెంక హాస్టల్ పోయి వంటలన్నీ పరిశీలించి తిండి మంచిగా పెడతారని పిల్లలను ఆరాధీసింది. ఆడపిల్లలతో కలిసి కూర్చొని భోజనం సుతం చేసింది మేడం. పిల్లగాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటా. అధికారులంటే పబ్లిక్ తోటి అంటి ముట్టనట్టుంటారు కొంతమంది గనుల్లా. ఈ కలెక్టర్ మేడం మాత్రం అట్లా కాదు. అధికారులంటే స్పెషల్ అన్నట్టేం చెయ్యలేదు ఈ మేడం. అధికారి లెక్క గురుకులం బడిని పరిశీలించిన ఓ మామూలు మహిళ లెక్కనే పిల్లలతోటి కలిసిపోయింది. పిల్లలకు మంచి మంచి సూచనలు కూడా చేసిందట. బడి బుక్కులే కాదు, వార్తాపత్రికలు, లైబ్రరీల పుస్తకాలు సుతం చదువుర్రి. గవర్నమెంట్ పరీక్షల మీద ఇప్పటి సందే అవగాహన పెంచుకోనని చెప్పిందట. మంచి ముచ్చటే. కలెక్టర్ మేడం ఇట్లా అచ్చుడు, బెంచీల మీద కూర్చొని పాఠాలు తినుడు, కలిసి బువ్వ తినుడు చేయంగా పిల్లలకు కూడా మస్తు సంబరం అనిపించిందట. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే గీ మేడంను చూడుండ్రి. హన్మకొండ జిల్లా న్యూ షాయంపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ వాజ్పేయి మేడం చెప్పా పెట్టకుండా వచ్చి చెకింగ్ చేసింది ఇట్లా. అట్లనే బోర్డు మీద ఏబిసిడీలు రాసి పిల్లలకు ఎంత వరకు వచ్చు అనేది వాళ్ళని అడిగి తెలుసుకున్నది. ఇక పిల్లలకు అల్కగా అర్థమయ్యేటట్టు చాటులు, బొమ్మలు, ఆట వస్తువులు చూపెట్టుకుంటా చదువు చెప్పాలని చెప్పింది. ఈ ఇద్దరు కలెక్టర్ల తీరే కడమ కలెక్టర్లందరూ, అధికారులందరూ అప్పుడప్పుడు ఇట్లా బడిబాట పడితే మంచిగుంటదని అంటున్నారు. ఇప్పుడు ఈ ముచ్చటెరికైన వాళ్ళంతా చూడాల మరి ఈ కలెక్టర్లను ఎంతమంది ఆదర్శంగా తీసుకుంటారనేదిగా. ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏం ముచ్చట పట్టుకొస్తా నడుచుకుందాం పాండ్రుల్లా. తాత ఏం చేస్తున్నావే? అరే అది కాదు రాజా, నేను వానికి ఎన్ని కోట్ల రూపాయలు అప్పున నువ్వే చెప్పురా. విట్టి ఊసిపోయిన 20,000 రూపాయలకే ఇంటికి వచ్చి ఇద్దదిస్తాడారా? నేను ఆడికి చెప్పిండ్రా. అదే అట్లెందుకు నువ్వు ఇంటికి వచ్చి ఇద్దదిస్తానరా? ఇవ్వకపోతే రేపైనా నీ అప్పు తీరుతారా? నువ్వేమన్నా నన్ను అట్లా తప్పు పట్టుకోకురా అని అన్నారా? అయినా కూడా అసలే ఊకోలేదురా, ఇద్దరు చేసిండు వాడు. నువ్వు తాగు. అగ్గో ఏమైందే తాత? పే మీద బట్టలు చినిగినాయి, ఎవలో ఇజ్జత్ తీసిండ్లా అని చెప్తున్నావు. ఎవరితో పంచాది కలుసుకున్నావే తాత? అబ్బా వచ్చింది రో శంకిరో. ఎవ్వదు చూడు, నా దగ్గర పైసల రూపాయల కట్టలు పట్టుకపోడే గాని ఎవతన్న పాపం అని 10 రూపాయలు ఇచ్చింది అయితే లేదురా. ఎందుకురా నా ఈ బతుకు? అంతేనా? నువ్వు తాగైతే. అరే గట్లెందుకు అంటున్నావే తాత? ముచ్చటేందో సక్కగా చెప్పరా? అదే నన్ను అటెంక తిడుదువు గాని. ఏమని చెప్పాలమ్మా రైతుల బాధలు. ఇత్తనాలు వేసి 20 దినాలు అవుతుంది, ఆయిటి పోని నెల రోజులు అవుతుంది. అయినా ఒక్క వాన గట్టిగా వచ్చింది లేదా, తెచ్చిన ఎత్తు మొలికెత్తింది లేదా. ఇక ఏ అయితే దునకాలమ్మా రైతులను చెప్పు నువ్వే. అరే కాలం కాకుంటే ఏట్లా దుంకుతా? అరే సర్కారు చెప్పినట్టు చిన్న చిన్న పంటలు వేసుకోవాలి. అయ్యో సర్కారు శాన్నే ముచ్చట్లు చెప్పింది మనవరాలా. ఏది పొడిగెళ్ళింది ఒక్కటి చెప్పరాదు. రైతులకు 17,000 రూపాయల రైతు భరోసా అని 12,000 రూపాయలే చేతుల పట్టబట్టే. అదైనా ఏళ్ళకేస్తాడా అంటే ఆయనకు నచ్చినాడు బహిరంగ సభలు పెట్టి ఇగేస్తాను చూసుకోరి అని డప్పుకొచ్చి అయ్యబట్టే. ఇక కౌలు రైతులకు కూడా రైతు భరోసా వేస్తా అని చెప్పా. ఆశకు 5 ఎకరాలు మునవ పెడితే పెట్టుబడి అంత పోగా ఆఖరికి సిప్పే మిగిలబట్టే. అంటారా రాజా? భూమి లేని కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తా అని చేతులకు వచ్చా. వాళ్ళకు 12,000 కాదు కదా, 12 రూపాయలు కూడా ఇస్తలేడా. ఏం చేయాలి, ఏమని చెప్పుకోవాలి? అరే నీ అవ్వ, ముఖ్యమంత్రి రేవంత్ సారు బహిరంగ సభ పెట్టి రైతు భరోసా వేద్దాం అనుకున్నాడట గాని ఖమ్మంలో వర్షం పడేటాలకు అది రద్దయింది. గందుకే పట్నంలో ఉన్న శిల్పకళా వేదికల మీటింగ్ పెట్టి రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేస్తారటనే. రైతు భరోసా ఇక పడుతుంది అని పిచ్చకు పెట్టినట్టు ఎదురు చూస్తే పోయినసారి 2 ఎకరాల వరకు వేసింది. ఒక్క గుంట ఎక్కువ ఉన్నందుకు నాకు గుండుసున్న పెడతారా రేవంత్ రెడ్డి సారు? మరి ఈసారి అయినా మరి పోయినసారి పడని వాళ్ళకి అందరికి కలిపి వేస్తాడో, అందరికి నమస్తే పెడతాడు. ఎత్తాడు రాజా చూడాలి. అవును అదైతే నిజమేనే తాత. పాపం 3 ఎకరాలకు మించున్న రైతులు ఇప్పటికీ అదే ఆశతో ఎదురు చూస్తున్నారట. ఈసారన్న మాకు పంట సాయం రైతు భరోసా పడతదేమోనని. అరే రాజా, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అరే నాకెందుకు భూమి ఎక్కువ లేదా, భూమి ఎక్కువ ఉండేది ఉంటే ఎక్కువ రైతు బంధు పైసలు పడునా అని బాధపడ్డరా. ఇప్పుడు భూమి ఎక్కువ ఉన్నందుకు అరే నాకు ఒక్క గుంట ఎందుకు ఎక్కువ ఉన్నదిరా, 2 ఎకరాలే ఉంటే 2 ఎకరాల వరకు రైతు భరోసా పడు కదరా అని బాధపడాల్సి వస్తుందిరా రాజా. అయ్యా రైతు భరోసా పడితే అక్కరకు
ఇత్తనాలకో కలుపుకూళ్ళకో ఊరియా బత్తలకో అక్కర్రా గదే ఆశ. అయ్యో భూమి ఎక్కువ ఉన్నదని బాధపడాలనో తక్కువ ఉన్నదని సంతోషపడాలనో అర్థం కాని పరిస్థితి వచ్చింది కదా రైతులకు. ఇత్తనాలకు యూరియా బత్తాలకు పెట్టుబడులకు అన్నిటికీ తిప్పలే ఉన్నది రైతులకు. అన్నీ కాలం పుల్లుగా అయితే మా రైతులు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం ఉండదే తిక్కల్దానా. కానీ వానే మరి ఒక్క సినుకు చక్కగా వాడతలేదు, దానికి ఎందుకు ధైర్యం వస్తలేదో ఏమోరా. అరే రాజా, ఈ కాలం ఇత్తనే పోయేది ఉంటే మరి మన రైతులకు కరువు బత్యం కింద ఏమన్నా 20,000 30,000 ఇత్తరంటావా? అరే మన రేవంతాలు సారు రైతు భరోసా పైసలే ఇత్తలేడా, కరువు బత్త ఇస్తాడు మనకు. అంటే అది కూడా కరెస్టేరు, ఇదే చక్కగా అవుతలేడా. అదే మరి. సరే గాని నువ్వు సన్న ఓట్లు పెడుతున్నావో దొడ్డు ఓట్లు పెడుతున్నావో జరంత చూసుకొని పెట్టు. సర్కారు చెప్పిన ఇత్తనం ఎత్తనే బోనస్ ఇత్తదట మరి. కాలమే కాళ్ళు చాపుకొని కాచం అన్నట్టు చేస్తాను అంటే ఇంకా వడ్లకి నాట్లేసే కాడికి పోతుంది బొమ్మ. అయినా రైతులు ఏం పంటలు వేయాలి ఏంది అనేది సర్కారు నిర్ణయించడు ఏంద్రా రాజా. ఏది దిగుబడి ఎక్కువ వస్తే గా పంట మనం వేసుకుంటాం. మనం పండించిన పంటను కొనే బాధ్యత సర్కారుది. ఆ తెలియలేదు అని మేము చెప్పిన పంటలు వేయాలి, మేము వేయమన్నా వడ్లని అలకాలి అంటే ఏదన్నట్రా పద్ధతి చెప్పు. దిగుబడినిచ్చే దొడ్డొడ్లు నువ్వు పెడితే అటెంకా సెంట్రల్ సర్కారు కొననంటుందట. మరి రాష్ట్ర సర్కారు ఏం చేయమంటున్నావు చెప్పు. అయ్యో, మనకేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్ట. ఆనాడు కారు పార్టీ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇదే పరిస్థితి వచ్చినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఇదే ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ ఏమని మాట్లాడిండు చెప్పు. కేంద్రం వడ్లు కొనంటే నువ్వేం పీకెట్ అందుకున్నావు కేసీఆర్, బోకరిజం చేస్తానవా అని మాట్లాడాడు. మరి వీళ్ళు ఏం చేస్తాను అన్నట్టు. మోడీ సార్ వడ్లు కొనను అని అంటే ఆయన మెడలు వంచైనా కూడా కొనిపియాలి కదా ఈ రాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి మంత్రులు. అది ఎందుకు శాసన అయితే లేదు అనేది జనాలకు చెప్పాను అంటారు రాజా. అంతే మరి. నోరుదేమున్నదే 100 మాటలు మాట్లాడచ్చు కానీ సాతలు చెయ్యాలంటేనే దానికి సాహసాలు చెయ్యాలి. అంటే ఆ సాహసం శాతం అయితే లేదన్నట్ట సర్కారుకు. అరే ఓ పక్క కాలం కాక రైతులు తలికాయలు కొట్టుకుంటాళ్ళు. మరి గా కాళేశ్వరంలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లను గా సిర్రు నింపితే వడ్లకో గొడ్లకో ఆఖరికత్త అన్న సోయి ఉండాలి వద్దా. ఏమన్నా అంటే ఇదే తనం అదే తనం అని సభలు పెట్టుడు, పసిక పూలను ఇచ్చ ఉన్నట్టు నోటికి వచ్చినట్టు తిట్టుడు. వాడు పొచ్చుకున్నాడు, వాడు తాడి చెట్టు పెరిగిండు, వీడు పాయకాయలు కడుగుతాడు, వాడి ముక్కు దొడ్డుకున్నది, వీని ముజ్జి వంకర ఉన్నది. గిరా ఇట్లా మందిని తిట్టడానికే మనం ఓట్లేసి గెలిపించాలని ముఖ్యమంత్రిని చేసినావా చెప్పు. పనులు చేసి మందిని మాట్లాడాలి. ఆ పనుల కానీ పండ పెడతారు, మందిని మాటలు అంటే పడతారా వాళ్ళు? పడతారా రాజా? సరే గాని వానలు పడతలేవు అనబడితివి, రైతు భరోసా పడతలేదు అనబడితివి, అప్పులోడు ఇంటికాడ ఇజ్జత్ తీసిండు అనబడితివి. ఇన్ని రందులు పెట్టుకొని తాగుడు దుకాణం ఎందుకు పెట్టుకున్నట్టో తమరు. ఏం చేయమంటారో మరి. ఎవరిని పిలిచి బాగా చెప్పుకుందామన్నా రోలు బై రోకలు చెప్పుకున్నట్టు ఎవరికి చూడవేనా కూడా గదే బాధ ఉన్నది. అందుకే ఓ కీసంతా ఇంత మందు తెచ్చుకొని తాక్కుంటా నా బాధ అంతా ఇలా పోసుకుంటాను. మరి అరే ఏమైందిరా అంతలోకి వచ్చినారా? ఓ నీ బతుకులా కచ్చే, నువ్వు నా బాధలు చెప్పితే వినటానికి వచ్చినావు, లేకుంటే నా కీసని కాల్ చేసడానికి వచ్చినావురా. లేకినోరా మొత్తం కాల్ చేసి కూర్చునేవరా ఇంత నీ బతుకులా కచ్చే. ఎవరు చూడు నా బట్టలు దొబ్బెట్టలేవురా నీ లేకి. కాలం ఆలస్యమవుడేమో గాని రైతులకు పెద్ద పరిశానే అచ్చిపడ్డదుల్లా. కొంతమంది రైతులు ఇప్పటికే విత్తనాలు పెట్టిండ్రు కానీ వర్షాలు పడక పెట్టిన గింజలు పెట్టినట్టే ఉన్నాయి. ఇక అటు ఎరువులకు సుతం తిప్పలే అవుతున్నది. సర్కారు ఏమో యూరియాను యాపులతోనే పంపిణీ చేస్తామంటున్నది కానీ రైతులకు మాత్రం దాంతోని పెద్ద గోసే అవుతున్నది. మరి రైతుల కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏందో పోన్రి. అంతటా జరం తెండలు వెనకబడ్డాయి. ఇక అమాసన సుతం దాటుకొని ఆలస్యంగా అయినా అంతటా బళ్ళు షాలైనాయి. ఇప్పటికే అన్ని బళ్ళల్లో వయ్యులు బడి డ్రెస్సులు సుతం ఇచ్చిండ్రు. అంతటా స్పీడ్గా క్లాసులు కూడా నడుస్తున్నాయి. కానీ ఖమ్మం దిక్కు ఒక బడికి ఇంకా సెలవులు ఒడిచినట్టు కొడతలేదుల్లా, ఇంకా బడికి తాళం దియ్యలేదు. మరి గట్లేందుకో వార్తల్లో పోయి పూరా గడుచుకుందాం పాన్రి. దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణీయనట్టే అయిపోయిందుల్లా ఖమ్మం పట్టణంలో ఉన్న దానవాయగూడెం చిన్నబడి విద్యార్థుల పరిస్థితి. పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని సర్కార్ లాంఛనంగా బళ్ళు షాల్ చేసినా ఆ బడి కట్టించిన కాంట్రాక్టర్ చదవద్దన్నట్టే అడ్డం పడుతున్నాడు. బడికి తాళమేసి పిల్లగాండ్లను ఎర్రటెండల నిలబడేటట్టు చేసిండు. మరి గట్లెందుకంటే పోయిన సర్కార్ హయాంలో అయోధ్య అనే ఈ కాంట్రాక్టర్ అన్న పాడుబడ్డ బడి హాలత్ ను మార్చిండట. సర్కారు చెప్పినట్టు 26 లక్షలు ఖర్చు పెట్టి బాగు చేపించిండట
సర్కార్కు అప్పచెప్పిండట గాని సర్కార్ మాత్రం ఈయన పెట్టిన పైసలు ఈయనకు అప్పచెప్పలేదట. అప్పటి సర్కార్ సగం పైసలెత్తే మిగిలిన పైసల కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగి బొక్కలు సుత మరిగే కాడికి వచ్చిందట గాని చిల్లి గవ్వ పడతలేదట అకౌంట్ల. ఇక ఇట్లయితే గలవదని అందరి లెక్కనే బడికి తాళమేసే ఉపాయం చేసిండు. ఇవాళ పొద్దుగాల బడి షాలుగాక ముంగట్నే వచ్చి తాళమేసిండు. బాటిల్లో పెట్రోల్ సుతం తెచ్చుకొని ఇంటిల్లాదులతోని బడి ముంగట ధర్నాకు కూసున్నాడు. సర్కార్ పైసలు ఇయ్యకపోతే పెట్రోల్ పోసుకొని జీవి తీసుకున్నాడే దిక్కంటున్నాడు. గోస అంటే గోస కాదు పోన్రా అన్నది. ఈడ ఊసున్న బుజ్జి 5వ తరగతులు ఉన్నప్పుడు బడి కడితే ఆమె ఇప్పుడు 10వ తరగతులున్నా పైసలు రాలేదని గోడెల్లో పోసుకున్నాడు. అచ్చిన పిల్లగాన్లని ఇంటికి పంపొద్దని పక్క పొంటుండ అంగన్వాడీ బల్లే ఊసుండబెట్టింటట ఈ బడి పంతుళ్ళు. అటెంక పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి పై ఆఫీసర్ల దృష్టిలో పడేటట్టు ఏత్తమని అన్నను సముదాయించిండ్రు. అన్న చేతోనే తాళం తీపిచ్చి పిల్లగాన్లను బల్లెకు దోలిండ్రు. ఇప్పటికైతే కథ సుఖాంతమైంది గాని రేపు ఎట్లన్నదే తెలియకుంటున్నది. 3 మంత్రులున్న ఖమ్మం జిల్లాలనే బల్ల పరిస్థితి ఇట్లుంటే కడమ జిల్లాల పరిస్థితి ఏందని పరిశాన్ కావచ్చిండ్రు పేద పిల్లల తల్లిదండ్రులు. బల్లకు తాళాలు పెడితే చదువెట్లా అని నారాజైతున్నారు. అట్లనే చదువుల మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ అన్ననే పెద్ద మనసు చేసుకుని పేదలు చదువుకునే సర్కారు బల్లకు సౌలతులు చెయ్యాలని ఒక్క తిరుగ కోరుతున్నారు. ఎన్నికల్లో గెలవడానికి లీడర్లు ఎన్నో తీవ్ర హామీలు ఇస్తుంటారు. కానీ గెలిచినాక హామీలను అమలు చేయడానికి కొందరు నానా తంటాలు వడైనా అమలు చేస్తే ఇంకొందరు మాత్రం అసలు వాటిని పట్టించుకోరు. ఇక లీడర్లు ఇచ్చిన హామీలను యాద్ చేయడానికి కొంతమంది జనాలు ఎప్పటికప్పుడు నిరసనలు కూడా చేస్తుంటారు. కానీ గీడ కొందరు మైలక్కలు మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏం చేసిండ్రో చూడుండ్రి. ఏదో నిరసనల ముచ్చట అన్నట్టే చెప్పి మహిళలు నిమ్మలంగా పూజలు చూస్తున్నారు ఏందని అనబోతున్నారా? ఎట్లా ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు వీళ్ళిటి పూజలకు పూజలు చేస్తున్నారు. అట్లనే సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని మొక్కులు కూడా పెడుతున్నారు. మహిళలకు ఇస్తామన్న 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి కింద ఇస్తామన్న తులం బంగారం కోసం వటవృక్షం సాక్షిగా మొక్కులు పెట్టి వెరైటీగా నిరసన చేసిర్రు అన్నట్టు. అంతేనా అక్క? రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ 100 రోజుల్లో నెరవేరుస్తానన్నటువంటి హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. మహిళలకు 90 రోజుల్లో ఇస్తానన్నటువంటి మహాలక్ష్మి పథకం ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదేవిధంగా చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానన్నారు, అది కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ఈ పండుగ అంటే వరసావిత్రి వ్రతము పండుగ అనేది 3 సంవత్సరాలు అయినప్పటికీ మేము జరుపుకుంటున్నాం. మొదటి సంవత్సరంలో ఇస్తానన్న మహాలక్ష్మి పథకం ఇప్పటి వరకు ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటి ఆ 3 హామీలు స్కూటీలు కానీ, మహాలక్ష్మి పథకం కింద 2500 కానీ, తులం బంగారం కానీ, అది 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తానన్న అది కూడా ఇవ్వలేదు. ఇప్పటికన్నా మీరు ఇవ్వాలని మేము ఈ విధంగా నిరసన తెలుపుతున్నాము. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చినాక ఇప్పటికి మేము 3 ఏళ్ల బట్టి వట సావిత్రి వ్రతం చేసుకుంటున్నాం గాని సర్కార్ ఇచ్చిన హామీ మాత్రం ఇంకా నెరవేరలేదు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలని నెరవేర్చేటట్టు సర్కార్ పెద్దలకు మంచి బుద్ధి రావాలని మొక్కులు పెట్టినట్టు చెప్తున్నారు అక్కడి మహిళక్కలు. ఇంతకు ఇది ఎక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముకురాకే ఊరి మహిళలు ఇట్లా వెరైటీగా నిరసన చేసి మళ్ళోపారి వార్తలకు వచ్చిర్రు. మరిగా వీళ్ళ మొక్కులు ఫలించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు జల్దీనే 6 గ్యారెంటీలను పట్టాలెక్కిస్తాడో లేకుంటే ఇప్పుడు అమలు చేస్తున్న వాడికే నిధులు లేక అరిగోస అవుతున్నది. ఇంకా కొత్త హామీలను ఎక్కడ ముంగటేసుకుంటామని లైట్ తీసుకుంటారో ఏం కథనో ఎట్లనో చూడాలిగా. సర్కార్ దవాఖానలలో సౌలతులు పెంచుతున్నాం, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం చేయిస్తున్నామని సర్కారోళ్ళు ఊదరగొడుతున్నారు. కానీ మోక మీద మాత్రం కథ వేరే ఉన్నదుల్లా. ఆస్మాన్ జమీన్ ఫరక్ అనేటట్టు లీడర్లు చెప్పిన దానికి రియల్ సీన్కు ఇంత కూడా పొంతనలేదు. చూడుండ్రి, పార్వతీపురం మన్యం జిల్లాలున్న దవాఖానకు వచ్చిన వాళ్ళు ఎంత గోసపడుతున్నారో. ఓష్ని ఇళ్ళ పరిశాన్ సల్లగుండా పెద్దలైతే బెడ్డుకు 2, చిన్నలైతే 4 బెడ్లు నిండితే అరుగులే దవాఖాన పాన్పులు. ఏడ ఖాళీ ఉంటే ఆడ షెద్దర్ వరుసుడే నిద్ర ఓడే అన్నట్టున్నదుల్లా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సిహెచ్సిల పరిస్థితి. సీజన్ వచ్చిందంటే చాలు రైలు బండ్లల్లో RAC లెక్కనే బెడ్లు రిజర్వ్ అవుతాయట. జనరల్ బోగీల లెక్కనే ఏడవడతాడ పేషెంట్లు పడకలేసుడేనట. ఆఖరికి డేంజర్ జోన్ అయిన ఎక్స్రే రూమ్ల సూతం పేషెంట్లే ఉన్నారంటే అక్కడి పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. జాగ సాలీసాలక బెడ్ల మీద పురుగు ఊసి బాధకు కింద వండుకోలేక రోగులు ఒకదిక్కు గోసపడుతుంటే కాళ్ల నడుమ పేషెంట్లను చూడలేక డాక్టర్లు సిబ్బంది రందిపడుతున్నారట. మరి ఇంత గోసపడుతున్నా సర్కారుకు పట్టి లేదా అంటే ఉన్నది. అందుకోసానికే ఇక్కడి మందికి సరిపోను పక్కపంటే సామాజిక ఆరోగ్య కేంద్రం కట్టిర్రు. కానీ మంచి ముహూర్తం దొరకక రోగుల సేవల తరించకుండానే మూతవాడే కాడికి వచ్చింది. ఎద్దునోనికి బుద్ధుండదు, బుద్ధినోనికి ఎద్దుండదు అన్నట్టు
దవాఖానను సర్కారోళ్ళు కట్టించినా ఓపెనింగ్లు చేసేటోళ్లకు తీరికలేక పబ్లిక్ తిప్పలు పడే కాడికి వచ్చింది కథ. ఇప్పటికన్నా సర్కారోళ్ళు పెద్ద మనసు చేసుకొని పేదలకు అవసరమయ్యే దవాఖానను ఓపెనింగ్ చేయాలి. దాసి దయాల పాలు చేయకుండా పాడుబడక ముందే దవాఖానను తెరవాలంటున్నారు అక్కడి జనం. మరి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు సర్కారు పెద్దలు ఎప్పట్లెక్కనే నిమ్మలంగుంటారా, లేకుంటే ఇప్పటికైనా సోయికొచ్చి రిబ్బన్ గుంజి పేదలు ప్రైవేట్ దవాఖానకు పోకుండా చేస్తారో తెలియదు గాని ఈ దవాఖాన తెరుచుకుంటే మాత్రం మన్యం పబ్లిక్ సగం తిప్పలు తీరినట్టే పోరి అని అనబట్టిరు అక్కడి దిక్కు జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇవాల్టి జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండు హెచ్ఎం టీవీ. అట్లనే ఇంక మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసడు ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్ను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.